ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది సాగు కోరుకుంటారు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకున్నా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది. దానికి భయపడుతున్నావు. దీనికే ఇట్లా ఉంటే మా బట్టలిప్తాడు, మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతోని, ఫ్రస్ట్రేషన్తోని ఈ బూతులు మాట్లాడుతున్నారు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నావు ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు, నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి.